కథ పేరు నిజాయితీ గల చిన్నారి. ద ఆనెస్ట్ చైల్డ్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా నిజాయితీ గలవాడు. ఎవరైనా తప్పు చేసినా కూడా తాను నిజం చెప్పడంలో ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు. ఒకరోజు రాము అడవికి వెళ్లి కట్టెలు కోస్తూ ఉండగా అతని చేతిలో ఉన్న కొడవలి నది లోపల జారిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. అప్పుడే నది దేవత ప్రత్యక్షమైంది. ఆమె రాముతో ఇలా అంది. రాము, ఎందుకు బాధపడుతున్నావు? రాము వినయంగా చెప్పాడు. అమ్మా, నా కొడవలి నీటిలో పడిపోయింది. దేవత నీటిలోకి వెళ్లి బంగారు కొడవలి తీసుకొచ్చింది. ఇది నీదా? అని అడిగింది. రాము వెంటనే చెప్పాడు. కాదు అమ్మా, నా కొడవలి ఇంత బంగారంలా లేదు. అది ఇనుముతో చేసినది. దేవత మళ్ళీ నీటిలోకి వెళ్లి వెండి కొడవలి తీసుకొచ్చింది. అది కూడా కాదు అమ్మా. మూడోసారి దేవత రాముని ఇనుప కొడవలి తీసుకొచ్చింది. ఇదే నా కొడవలి అని రాము ఆనందంగా అన్నాడు. రాముని నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. ఆమె చెప్పింది. రాము, నీ నిజాయితీకి బహుమతిగా ఈ 3 కొడవలన్నీ నీకే. రాము ధన్యవాదాలు చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది. నిజం చెప్పినవారికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు.